ఎవరైతే నిన్న జరిగిందో పోసాని కృష్ణమూర్తిని హైదరాబాద్లో అతని ఉన్న నివాసంలో రాయదుర్గంలో ఉన్న నివాసంలో అరెస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్లడం జరిగింది. అక్కడ 9 గంటల పాటు విచారణ జరిపారు. ఎప్పుడో ఒకసారి అంటే ఏళ్ల తరబడి అప్పుడు ఒకసారి రిజిస్టర్ అయిన కేసులు సంబంధించిన ఈరోజు అతన్ని తీసుకుపోవడానికి అనివార్యమే. అది ఎందుకు అవసరమేమొచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడం ఇంకా విచారించడం? మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? ఏదైతే సినీ నిర్మాత గాని రచయిత సినీ యాక్టర్ పోసాని కృష్ణమురళిపై అయితే మాత్రం పలు సెక్షన్ల కేసు నమోదు చేసి ఏదైతే అన్నమయ్య జిల్లా రైల్వే గూడూరుకు సంబంధించినంత వరకు పోలీసులు ఈ నెల 24వ తేదీనే జనసేన నేత మణి అనే వ్యక్తి పెట్టినటువంటి కంప్లైంట్ ను తీసుకున్న తర్వాత మాత్రమే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పోసాని కృష్ణమురళికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే కులం పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించేటటువంటి ఏదైతే మాటలున్నటువంటి నేపథ్యంలో ఏదైతే భారత సంయుక్త సెక్షన్ 196, 353/5, 111 రెడ్ విత్ 3x5 క్రింద క్రిమినల్ కేసుల కింద నమోదు చేయడం జరిగింది. అయితే క్రైమ్ నెంబర్ 65/2025 కింద పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదు చేసి ఇప్పటికే కోర్టులో హాజరుపరచడం జరిగింది. దీనిపై పోసానిపై అయితే మాత్రం 11 రోజులు ఏదైతే రిమాండ్ కూడా 11 కేసులు వేసినటువంటి నేపథ్యంలో రిమాండ్ కూడా విధించడం జరిగింది. 14 రోజులకు సంబంధించి రిమాండ్ విధించారు. పోసాని కృష్ణమురళి ఏదైతే జనసేన గాని ఇటు టీడీపీ అగ్రనేతల పైన ఏదైతే గత ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా కులం పేరుతో దూషించడం, మరొక వైపు వర్గ విభేదాలు చెలరేగే విధంగా కూడా మాట్లాడారంటూ కూడా ఆయన పైన కేసులు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో తన నివాసంలో ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచడం జరిగింది. రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇది ఎలా చూడొచ్చు అంటే ఒకవైపు ఏదైతే నారా లోకేష్ రెడ్ బుక్ లో ఉన్నటువంటి నేపథ్యంలో రెడ్ బుక్ లో ఈయన పేరు ఉందా లేదా అనేది పక్కన పెడితే రెడ్ బుక్ కు సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. కూటమి ప్రభుత్వం ఎవరైతే వాళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళతో పాటుగా ఎవరైతే ప్రజల్లో విద్వేషాలు రగులుస్తున్నారో అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇది ముందడుగు వేస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే గత ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు కనీసం ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడేది అనేది కూడా పక్కన పెట్టి ఎవరు చిన్నపిల్లలు గాని మహిళలు గాని టీవీ చూడలేని పరిస్థితి. టీవీ ఛానల్స్ పెట్టగానే నోరు విప్పితే అసలు రామాయణ పురాణాలు లాంటివి బయటకు వచ్చేటటువంటి వైసీపీ నేతలు చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు ఉన్నటువంటి పరిస్థితి. మరొకవైపు పోసాని కృష్ణమురళి కూడా అదే స్థాయిలో ఘాటుగా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో జనసేన నాయకులు పూర్తిగా దీన్ని జీర్ణించుకోలేకపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అన్నమయ్య జిల్లాకు సంబంధించినంత వరకు జనసేన నేత మణి అనే వ్యక్తి పెట్టినటువంటి ఈ నెల 24న పెట్టిన కంప్లైంట్ తో పాటుగా 11 కంప్లైంట్లు ఆయన మీద నమోదు చేయడం జరిగింది. పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు మాత్రమే ఇది ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 14 రోజులు రిమాండ్ విధించారు. మరొక వైపు వైసీపీకి సంబంధించినంత వరకు ఎవరైతే వైసీపీకి సంబంధించి సీనియర్ లాయర్ ఉన్నారో పొన్నవోలు సుధాకర్ ఇదే అంశంపై భరత్, ఇప్పుడు ప్రస్తుతం అయితే విద్యాసాగర్ ఎస్పీ విచారణ జరిపించారు, అలాగే వెంకటేశ్వర్లు ఏదైతే విచారణ జరిపించారు, పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడారు, ఏమేమి రివీల్ చేశారు, దానికి సంబంధించిన సమాచారం ఏంటి? అయితే గత ప్రభుత్వంలో ఇప్పటికే పోసాని కృష్ణమురళి చెప్పడం అంటూ జరిగింది. గత ప్రభుత్వంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఏదైతే మేము సమాలోచిస్తున్నాను, గత ప్రభుత్వంలో ఏదో తెలియకుండా చేసామంటూ కూడా పోసాని కృష్ణమురళి ఇప్పటికే కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు గతంలో చేసినప్పటికీ కూడాను ఏదైతే ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన అంశం ఏంటి, ప్రధాన కారణాలు ఏంటి, పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి చేశారా లేకపోతే దీని వెనకాతల బిహైండ్ ఎవరైనా వ్యక్తి ఉన్నారా అనే దానిపై అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో సుమారు 9 గంటల పాటు విచారణ చేపట్టారు. దీనిపై ఎటువంటి అంశాలు తెర మీదకి వచ్చాయనే దానిపై ఇప్పటికీ పోలీసులు కానీ మరొక వైపు వైసీపీ నేతలు కానీ క్లారిటీ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇప్పుడు వైసీపీ అధినేత కానీ వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ పోసాని కృష్ణమురళిని కేవలం ఏదైతే జనసేన పార్టీలో కానీ ఇటు టీడీపీకి సంబంధించిన అగ్రనాయకులు పైన మాట్లాడడంతో కేవలం రాజకీయ కక్ష సాధింపుగానే అరెస్ట్ చేశారు. దీనిపైన మేము కోర్టుకు వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు జనసేనకు సంబంధించినంత వరకు ఎవరైతే మనీ పెట్టినటువంటి కంప్లైంట్ పై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటూ కూడా ఒకవైపు జనసేన గానీ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏదైతే ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. దీనిపైన వైసీపీ కూడా పూర్తి స్థాయిలో పొన్నవాళ్ళు ఎవరైతే వైసీపీకి సంబంధించి
సీనియర్ లాయర్ గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ ఇప్పటికే భరత్. హైకోర్టుకు వెళ్తాం, దీనిపైన పూర్తిగా న్యాయ పోరాటం చేస్తాం. హైకోర్టులో ఏదైతే రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారో, ఏదైతే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుంది, ప్రజాపాలన పక్కన పెట్టి కేవలం రాజకీయాల కోసమే ఇతర వ్యక్తులను అరెస్ట్ చేస్తూ తాను మైలేజ్ ను పెంచుకుంటున్నారు తప్ప రాష్ట్ర సమస్యలు ఏవి కూడా బయటికి రాకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నడిపించేందుకు ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపణల నేపథ్యం. భరత్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలుగా ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏమో వీరి మీద కక్ష సాధింపు చర్యలుగా వీళ్ళను జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమో ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో దానికి సంబంధించిన వారి నాయకులను తీసుకొచ్చి జైళ్ళలో పెట్టడం జరుగుతుంది, వాళ్ళని హరాస్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి రెడ్ బుక్ సంబంధించిన, అసలు రెడ్ బుక్ ఏంటి, ఈ రెడ్ బుక్లు, ఎల్లో బుక్లు, గ్రీన్ బుక్లు ఏంటి, దీనికి సంబంధించిన ఇది అంతర్యం ఏమిటి? అసలు ఈ రెడ్ బుక్లు జారీ చేయడం వెనుక పోలీసులు అనే ఒక శాఖ ఉన్నది, సిఐడి అనే ఒక శాఖ ఉన్నది, ఎస్బీ అనే ఒక శాఖ ఉన్నది, సిబిఐ అని ఒక శాఖ ఉన్నది, ఈడీ అని ఒక శాఖ ఉన్నది. అందరూ తన ఒక సంబంధించిన వాళ్ళు ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తారు. మరి రాజకీయ పార్టీలు కూడా తన రెడ్ బుక్లు, ఎల్లో బుక్లు, గ్రీన్ బుక్లు బుక్లు పెట్టడం ఏంట? దీనికి సంబంధించిన ప్రజలు ఏమనుకుంటున్నారు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఏమనుకుంటున్నారు? ఏదైతే జమీల్ రెడ్ బుక్ మాట పక్కన పెడితే, రాజకీయంగా చూసుకుంటే ప్రజాపాలన, ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ఈ నాయకులందరూ కూడాను కేవలం రాజకీయాల కోసమే, రాజకీయ కక్ష సాధింపులు, ఎవరైతే తమకు అనుకూలంగా లేనటువంటి నాయకులు ఉన్నారో, తమపై అనుచితులు వ్యాఖ్యలు చేసినటువంటి నాయకుల పైన రాజకీయ అంశాలను జోడించి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రక్రియ గత ప్రభుత్వంలోనే కనిపిస్తా ఉంది. ఈ ప్రభుత్వంలో అదే పందా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటివి ఏవి ఉండవు. కేవలం ప్రజా ప్రయోజనాలు, ప్రజలకు సంబంధించినంత వరకు అంశాలపైన ముందుకెళ్తారంటూ కూడా ఒకవైపు ప్రజలు ఆలోచించి, రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి. అయితే రెడ్ బుక్ అంటూ కూడా ఏదైతే నారా లోకేష్ గత ప్రభుత్వం అధికారులు ఉండేటప్పుడు ఎవరెవరు అధికారులు తమ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఎవరెవరు వాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఎవరెవరు అరెస్ట్ చేశారు, వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్ లో రాశా. వాళ్ళందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏ విధంగా వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేపడతాం అనే దానిపైన ఈ రెడ్ బుక్ లో రాసినట్టుగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ ఫర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. మనకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్లో మనకు ఈరోజు సమావేశం, మనకు సంబంధించిన ఈ ప్రోగ్రాంలో అటెండ్ చేసినందుకు ప్రసన్న, అలాగే భరత్, అలాగే సతీష్ ఏదైతే వార్తలు దాని మీద గ్రౌండ్ రిపోర్ట్ అందించారో దానికి సంబంధించిన ఇంకొకసారి మనం రేపు మరొక కార్యంతో మేము ముందుకు వస్తాం.